జయ శ్రీరామ్. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. వాల్మీకి రామాయణం శ్రీ పుల్లల శ్రీరామచంద్రుడు గారు తెనుగు చేసింది. అయోధ్యాకాండం 91వ సర్గ 91వ సర్గలో ఉన్నాం. సైన్య సమేతుడగు భరతునకు భరద్వాజుడు ఆతిథ్యమిచ్చుట. భరతుడు సైన్యంతో సహా భరద్వాజ మహర్షి దగ్గరికి వచ్చారు శ్రీరాముని గురించి తెలుసుకోవడానికి. భరద్వాజుడు ఆ రోజు రాత్రి భరతుడిని సైన్య సహితంగా అక్కడ ఉండిపోమని కోరారు. అప్పుడు అక్కడ నివసించుటకు అంగీకరించిన భరతునితో భరద్వాజుడు నేను ఇచ్చు ఆతిథ్యమును స్వీకరించుము అని కోరాను. భరతుడైతే భరద్వాజునితో ఇట్లనను: పాద్యము అర్ఘ్యము అరణ్యములో లభించు ఈ ఆతిథ్యము నీవు నాకు ఇచ్చియే ఉన్నావు కదా. పిమ్మట భరద్వాజుడు చిరునవ్వు నవ్వుచూ భరతునితో ఇట్లనను: నీవు సంతృప్తి కలిగిన వాడవని నేను ఎరుగుదును. నీకు ఏమి ఇచ్చినను దానితో తృప్తి పడదవు. నీ సేనకంతకును భోజనము ఏర్పరపవలనని నేను కోరుచున్నాను. నీవు సత్కరించుటకు తగినవాడవు. నిన్ను తగు విధముగా సత్కరించిన నాకు ఆనందము కలుగును. నీ సైన్యమును దూరముగా ఉంచి ఇక్కడికి వచ్చినావేమి? సైన్యముతో కూడా ఎందుకు రాలేదు? భరతుడు చేతులు జోడించి నమస్కరించుచు భరద్వాజునితో ఇట్లనను: ఓ పూజ్యుడా, నేను నీకు భయపడి ఇక్కడకు సేనను తీసుకురాలేదు. రాజు కానీ రాజపుత్రుడు కానీ ఎల్లప్పుడూ దేశంలో ప్రయత్నపూర్వకముగా మునులను దూరముగా సంచరించవలను. ఉత్తమమైన అశ్వములు, మనుష్యులు, మదించిన శ్రేష్టమైన గజములు విశాలమైన భూమిని ఆక్రమించుచు నా వెనక వచ్చుచున్నవి. ఆ సైన్యములు ఆశ్రమములో ఉన్న వృక్షములను, ఉదకములను, భూమిని, పర్ణశాలలను పాడు చేయును అను భయముచే అట్లు జరగకుండుటకై నేను ఒక్కడినే వచ్చినాను. సైన్యమును ఇక్కడకు తీసుకుని రమ్ము అని ఆ మహర్షి ఆజ్ఞాపించగా భరతుడు సైన్యమును రప్పించెను. పిదప భరద్వాజుడు అగ్నిగృహంలో ప్రవేశించి ఆచమనము చేసి అవయవముల పరిమార్జనము చేసుకొని ఆతిథ్యమును ఏర్పరచుటకు విశ్వకర్మను ఆహ్వానించెను. ఆతిథ్యము ఇవ్వగోరుచున్న నేను గృహాదుల నిర్మించు విశ్వకర్మను ఆహ్వానిస్తున్నాను. విశ్వకర్మను ఆవాహన చేస్తున్నారు. అతడు వచ్చి తగు ఏర్పాట్లు చేయుగాక. దేవేంద్ర, యమ, వరుణ, కుబేరులు అను లోకపాలకులు ముగ్గురిని ఆహ్వానించుతున్నాను. నేను భరతునకు ఆతిథ్యం చేయగోరుతున్నాను. కావున మీరు వచ్చి తగిన ఏర్పాట్లు చేయుదురుగాక. భూమిపైన అంతరిక్షమునందు తూర్పుగాను పడమట వైపునకు ప్రవహించు నదులన్నయూ కలిసి ఇప్పుడు నలువైపుల నుండి వచ్చుగాక. భరద్వాజ మహర్షి ఎంత గొప్పవాడంటే ఆయన ఆతిథ్యం దేవతలను పిలిచి వాళ్ళ చేత ఇప్పిస్తున్నారు. కొన్ని నదులు మైరేయమన మద్యమును, కొన్ని నదులు బాగుగా తయారు చేయబడిన సురను, మరికొన్ని నదులు చెరుకు రసము వలె మధురమైన చల్లని ఉదకమును స్రవించుగాక. భరద్వాజ మహర్షి సైనికులకు కావలసిన అన్ని పానీయాలని నదుల ద్వారా ఇప్పించేస్తున్నారు. దేవ గంధర్వులైన విశ్వావసు, హాహాహూహూలను, దేవజాతికి చెందిన అప్సరసలను, గంధర్వజాతికి చెందిన అప్సరసలను నలువైపుల నుండి ఆహ్వానించుతున్నాను. ఘ్రతాచి, విశ్వాచి, మిశ్రకేసి, అలంబుస, నాగదంత, హేమ అను అప్సర స్త్రీలను, పర్వతంపై నివసించు హిమ అను అప్సరసను ఆహ్వానించుతున్నాను. దేవేంద్రుని సేవించుతున్న స్త్రీలను, బ్రహ్మను సేవించు స్త్రీలను, తుంబురువును ఆహ్వానించుతున్నాను. వారు తమ తమ ఉపకరణములు తీసుకొని రావలను. ఎల్లప్పుడూ వస్త్రములు, భూషణములు అను పత్రములతోనూ, ఉత్తమ స్త్రీలు అను ఫలములతోనూ ప్రకాశించుతున్న కుబేరుని ఏ దివ్యవనము ఉత్తర కురుదేశమునందు ఉన్నదో అది ఇక్కడకు వచ్చుగాక. భగవంతుడైన చంద్రుడు ఇక్కడ నా కొరకై ఉత్తమమైన అన్నమును అనగా బహువిధములైన భక్ష్యములను, భోజ్యములను, చోష్యములను, లేహ్యములను కల్పించుగాక. చంద్రుడు అప్పుడే చెట్ల నుండి రాలి నూతనముగానున్న వివిధ పుష్పమాలలను, సుర మొదలగు పేయములను, అనేక విధములైన మాంసములను ఇచ్చుగాక. సాటిలేని తేజస్సు,
తపస్సు కల భరద్వాజుడు ఏకాగ్ర చిత్తుడై శిక్షలో చెప్పబడిన స్వరములను పాటించుచు ఇట్లు పలికెను. ఆ మహర్షి తూర్పు దిక్కున వైపు తిరిగి చేతులు జోడించి నమస్కరించుచు మనస్సులో ఈ విధముగా ధ్యానము చేయుచుండగానే ఆహూతులైన ఆ దేవతలందరూ ఒక్కరొక్కరుగా అక్కడికి వచ్చిరి. ఇంతలో వాయువు మలయదర్దురు ప్రదేశం పర్వతముల నుండి వచ్చుచు శరీరములకు తాకుటచే సుఖ ఆనందములను కలిగించుచు చెమటలను తొలగించుచు మంగళకరముగా వీచెను. దివ్యమైన మేఘములు వచ్చి పుష్ప వర్షములను వర్షించెను. దివ్యములైన దుందుబుల ధ్వనికి అన్ని దిక్కుల యందు వినపడెను. వాయువులు సుఖకరముగా వీచెను. అప్సరసలు నృత్యము చేసిరి. దేవతలు గంధర్వులు గానములు చేసిరి. వీణాధ్వనులు అంతటా వ్యాపించెను. లయ సమన్వితమై మృదువుగాను సమముగాను ఉన్న వీణాది ధ్వని ఆకాశమును భూమిని ప్రాణుల శ్రవణములను ప్రవేశించెను. మానవుల శ్రోత్రములకు సుఖకరమైన ఆ దివ్య ధ్వని శాంతించిన పిమ్మట భరతుని సైన్యము విశ్వకర్మ చేసిన నిర్మాణమును చూచెను. ఆ చుట్టుపక్కల 5 ఆమడల భూమి చదునుగా ఏర్పడెను. అంతటను ఇంద్రనీల వైఢూర్యమణుల వలె ఉన్న అనేకమైన పచ్చిక బీళ్లు వ్యాపించి ఉండెను. ఆ ప్రదేశమునందు ఫలములతో నిండిన మారేడు చెట్లు, వెలగ చెట్లు, పనస చెట్లు, మాదీ ఫలపు చెట్లు, ఉసిరి చెట్లు, మామిడి చెట్లు ఆవిర్భవించెను. ఉత్తర కురుదేశము నుండి దివ్యమైన భోగ్య వస్తువులు గల వనము, తీరములపై అనేక వృక్షములతో నిండిన దివ్యమైన నది అతటికి వచ్చెను. పరిశుభ్రములైన 4 ఇండ్ల భవంతులు, గజశాలలు, అశ్వశాలలు, మేడలకును ప్రాసాదములకును సంబంధించిన శుభకరమైన ముఖద్వారములు ఆవిర్భవించెను. మంచి ముఖద్వారములతో తెల్లని మేఘము వలె ఉన్న శోభాయుతమైన రాజగృహము కూడా అక్కడ ఆవిర్భవించెను. దాని యందు దేవలోకమునకు సంబంధించిన గంధ ద్రవ్యములు చల్లి దానిని తెల్లని పుష్పమాలలతో అలంకరించిరి. నలుచెదరముగానున్న విశాలమైన ఆ రాజభవనమునందు శయనములు, ఆసనములు, వాహనములు, దివ్యములైన సమస్త రసములు, దివ్యములైన భోజన వస్త్రాదులు సిద్ధము చేసి ఉన్నవి. అనేక విధములైన ఆసనములు, అనేకమైన ఆచ్ఛాదనములు కప్పిన ఉత్తమమైన శయనములు అతడు సిద్ధము చేయబడి ఉన్నవి. భరతుడు మహర్షి అనుమతి తీసుకొని శ్రేష్టమైన వస్తువులతో నిండిన ఆ రాజభవనంలోనికి ప్రవేశించెను. పురోహితులు, మంత్రులు భరతుని అనుసరించి వెళ్ళి ఆ గృహంలో ప్రవేశించి దాని ఏర్పాటును చూచి చాలా సంతోషించిరి. భరతుడు మంత్రి సహితుడై అక్కడ ఉన్న దివ్యమైన సింహాసనమును ఛత్ర చామరములకు రాజునకు ప్రదర్శనం చేసినట్లు ప్రదర్శనం చేశాను. శ్రీరామునకు నమస్కారములు చేసి ఆ సింహాసనమును పూజించి వింజామరను చేతపట్టుకొని మంత్రి కూర్చుండదగిన ఒక ఆసనంపై కూర్చుండెను. భరతుడు రాజసింహాసనం మీద కూర్చోలేదు. పిమ్మట మంత్రులు, పురోహితులు అందరూ యథాక్రమముగా కూర్చుండిరి. తర్వాత సేనాపతి అతని వెనక ప్రశాస్త కూర్చుండిరి. భరద్వాజుని ఆజ్ఞచే క్షణకాలములో కొన్ని నదులు భరతుని దగ్గరకు వచ్చెను. వాటిలో బురదకు బదులు పాయసము ఉండెను. ఆ నదుల 2 తీరములందును సుందరమైన దివ్యగృహములు బ్రహ్మ అనుగ్రహముచే ఆవిర్భవించెను. ఆ గృహములు తెల్లని మట్టిచే పూయబడి ఉండెను. అదే సమయమునందు బ్రహ్మ పంపగా దివ్యములైన ఆభరణములను అలంకరించుకున్న 20,000 మంది స్త్రీలు వచ్చిరి. కుబేరుడు పంపగా 20,000 మంది స్త్రీలు బంగారము, మణులు, ముత్యములు, పగణములు మొదలగు వాటితో ప్రకాశించుతూ వచ్చిరి. 20,000 మంది స్త్రీలు అప్సరస స్త్రీలు నందనవనము నుండి వచ్చిరి. వారి చేతికి చిక్కిన పురుషుడు ఎవడైనను ఉన్మత్తుడి వలె మైమరచిపోవును. నారదుడు, తుంబురుడు, గోపుడు అను సూర్యుని వంటి కాంతిగల శ్రేష్ఠులైన గంధర్వరాజులు భరతుని ఎదుట గానము చేసిరి. భరద్వాజుని ఆజ్ఞను అనుసరించి అలంబుస, మిశ్రకేశి, పుండరీక, వామన అను అప్సరసలు భరతుని సమీపమున నృత్యం చేసిరి. దేవలోకములోని పుష్పమాలలు, కుబేరుని చైత్రరథము వనములోని పుష్పమాలలు ప్రయాగక్షేత్రమునందు ఆవిర్భవించినవి. మారేడు చెట్లు మృదంగము వాయించువారు గాను, తాండ్ర చెట్లు తాళము వేయువారు గాను, రావి చెట్లు నర్తకులుగాను అయినవి. సరళ వృక్షములు
తాళ వృక్షములు, తిలక వృక్షములు, నక్తమాల వృక్షములు అంతఃపురంలో చెరించు కుబ్జులుగాను వామనలుగాను మారి సంతోషముతో అక్కడికి వచ్చినవి. అడవులలోనున్న సింసుపా వృక్షములు, ఆమలకి వృక్షములు, జంబూ వృక్షములు, ఇతరమైన వృక్షములు, మాలతి, మల్లిక, జాజి మొదలైన ఇతర లతలు స్త్రీ శరీరములు ధరించి భరద్వాజ ఆశ్రమమునకు వచ్చి ఇట్లు పలికినవి: మద్యమును త్రాగువారందరూ ఎంత కావలనో అంత మద్యము త్రాగండి. ఆకలిగొన్నవారు పాయసమును, పవిత్రములైన మాంసములను తినండి. ఒక్కొక్క పురుషుని 7 లేదా 8 స్త్రీలు నదీ తీరమునకు తీసుకొని పోయి వడలికి నలుగు పెట్టి స్నానము చేయించిరి. వారి శరీరములు పట్టుటకై అందమైన నేత్రములు గల కొందరు స్త్రీలు శీఘ్రముగా వచ్చిరి. ఉత్తములైన కొందరు స్త్రీలు వారి శరీరములు తుడిచి పరస్పరము సురాపానము చేయించిరి. వాహనములను పాలించువారు అశ్వములకు, ఏనుగులకు, గాడిదలకు, ఒంటెలకు, ఎద్దులకు వాటి వాటి ఆహారమును యథావిధిగా ఇచ్చి తినిపించిరి. మహాబలశాలులైన ఆ వాహన పాలకులు భరతుని సైన్యంలోని యోధులు ఎక్కి వచ్చిన వాహనములను తినండి తినండి అని ప్రేరేపించుతూ వాటికి చెరుకుగడలు, తేనె కలిపిన పేలాలు తినిపించిరి. గుర్రములు కట్టువాడు గుర్రములను, ఏనుగులను పాలించువాడు ఏనుగులను గుర్తించుటలేదు. ఆ విధముగా అక్కడ సైనికులందరూ మదించి ఒళ్ళు తెలియక ఆనందముతో ఉండిరి. సమస్త భోగములచే తృప్తి పొందింపబడిన వారై ఎర్రని చందనము శరీరమునకు పూసుకొని అప్సర స్త్రీలతో కూడి ఉన్న ఆ సైనికులు ఇట్లు పలికిరి: మేము అయోధ్యకు వెళ్ళము, దండకారణ్యమునకు కూడా వెళ్ళము, ఇక్కడనే ఉండిపోయేదము. భరతునకు క్షేమమగుగాక, రాముడు కూడా సుఖముగా నుండుగాక. భరద్వాజ మహర్షి చేసిన ఈ మాయకి లోబడ్డారు కొంతమంది సైనికులు. ఈ విధముగా భరద్వాజుడు చేసిన సత్కారమును పొంది కాలిబంట్లు, అశ్వములను, గజములను ఎక్కువారు, వాటిని పాలించువారు, తమను నియంత్రించు ప్రభువు లేడనుకొనుచు స్వతంత్రులై ఈ విధముగా పలికిరి. భరతుని అనుచరులైన వేల సంఖ్యలో ఉన్న ఆ సైనికులు సంతోషముతో బిగ్గరగా కేకలు వేయుచు అదే స్వర్గము అని పలికిరి. పుష్పమాలలు ధరించిన వేల కొలది ఆ సైనికులు నృత్యం చేయుచు, నవ్వుచు, పాటలు పాడుచు నలువైపులా పరిగెత్తుచుండిరి. అమృతముతో సమానమైన ఆ అన్నమును తినిన ఆ సైనికులకు అక్కడ ఉన్న దివ్యములైన భక్ష్యములను చూచి వాటిని తినవలనని మరల కోరిక పుట్టింది. అక్కడ ఉన్న వేల కొలది నౌకర్లు, దాసీలు, స్త్రీలు, సైనికులు అందరూ నల్లగని వస్త్రములు ధరించి తృప్తులై ఉండిరి. ఇక్కడ ఏనుగులు, గాడిదలు, ఒంటెలు, వృషభములు, అశ్వములు, మృగములు, పక్షులు వీటికన్నిటికీ ఇష్టమైన చక్కని ఆహారం లభించుటచే అవి ఒకదానిని ఒకటి బాధించలేదు. ఆ సైన్యములో తెల్లని వస్త్రములు ధరించని వాడు కానీ, ఆకలి కొన్నవాడు కానీ, మాలిన్యవంతుడు కానీ, కేశములకు పరాగము తగలని వాడు కానీ ఏ ఒక్కడునూ లేకుండెను. ఆ సైనికులు అక్కడ నలువైపులా తెల్లని అన్నముతో కూడిన పైన పుష్పములు కప్పిన వేల కొలది లోహపాత్రలను ఆశ్చర్యముతో చూచిరి. ఆ పాత్రలు మేక మాంసంతోనూ, వరాహ మాంసంతోనూ, శ్రేష్టమైన శాఖాది వ్యంజనములతోనూ, వివిధ ఫలరసములతోనూ, మంచి సువాసన రుచిగల సూపములతోనూ నిండి ఉండెను. ఆశ్రమము పక్కలందు పాయసము, బురదగల చిక్కని పాయసముతో కూపములు ఏర్పడినవి. అసట ఉన్న ఆవులు కోరిన వస్తువులను ఇస్తున్నవి. వృక్షముల నుండి తేనె స్రవించుతుండెను. అక్కడ మద్యముతో నిండిన దిగుడు బావులు, వాటి చుట్టూను పరిశుద్ధమైన లేడి మాంసము, నెమలి మాంసము, కోడి మాంసము కుండలలో నుండి వండి రాసులుగా పోయబడి ఉండెను. అక్కడ వేల కొలది చిన్న పాత్రలు, లక్షల కొలది గిన్నెలు, 10 కోట్ల బంగారు పాత్రలు, పెరుగు నింపిన బాగుగా సంస్కరించబడిన గిన్నెలు, చిన్న కుంభములు, విశాలమైన ముఖము గల పెద్ద పాత్రలు ఉండెను. పాతది కానీ క్రొత్తది కానీ కాక మధ్య రకముగా ఉన్న సుగంధము, కపిద్ధవర్ణము గల పెరుగుతో నిండిన హ్రదములు, రసాలమను పెరుగు హ్రదములు, తెల్లని పెరుగుతో నిండిన హ్రదములు, హ్రదములు అంటే చెరువులు, పాయసముతో నిండిన హ్రదములు ఏర్పడెను. శర్కర కలిపిన యవల చూర్ణపు రాసులు ఏర్పడెను. ఆ సైనికులు నదుల రేవులలో కల్కములను, చూర్ణములను,
కషాయములను నిండిన పాత్రలను చూచిరి. అనేక విధమైన స్నాన ద్రవ్యములను కూడా చూచిరి. ఆ ప్రాంతమునందంతటను తెల్లని కుచ్చులు గల దంత కాష్ట సముదాయములు, దొప్పలలో ఉంచిన తెల్లని చందనపు ముద్దలు, శుభ్రముగా తుడిచిన అద్దములు, వస్త్ర సముదాయములు, వేల కొలది తొడుగుకొను చెప్పుల జోళ్ళు, పాదములకు కట్టుకొను చెప్పుల జోళ్ళు, కాటుక భరిణలు, దువ్వెనలు, కూర్చెలు, వస్త్రములు, ధనుస్సులు, కవచములు, చిత్రములైన శయనములు, ఆసనములు ఉండెను. గాడిదలు, ఒంటెలు, గజములు, అశ్వములు త్రాగుటకై నీళ్లు నింపిన గుంటలు ఉండెను. దిగుటకు అనువైన రేవులు, కలువలు, పద్మములు ఉండెను. స్వచ్ఛమైన ఉదకముతో ఆకాశం వంటి రంగు గల సుఖముగా స్నానము చేయుటకు అనుకూలమైన సరస్సులు, పశువులు మేయుటకై నీప వృక్షముల వైఢూర్య మాణిక్యముల వంటి రంగు గల మృదువైన తృణ సముదాయముల గడ్డి మోపులు ఉండెను. భరద్వాజ మహర్షి భరతునికి చేసిన అద్భుతమైన ఈ ఆతిథ్యము స్వప్నలోకములో జరిగినట్లుండెను. దానిని చూచి అక్కడున్న మనుష్యులందరూ ఆశ్చర్యపడ్రి. ఈ విధముగా వారు నందనవనములో దేవతలు విహరించినట్లు రమ్యమైన భరద్వాజ ఆశ్రమంలో విహరించుచుండగా ఆ రాత్రి గడిచిపోయినది. ఆ నదులు, గంధర్వులు, ఆ ఉత్తమ స్త్రీలు అందరూ భరద్వాజును అనుజ్ఞ పొంది వచ్చిన దారినే తిరిగి వెళ్ళిపోయిరి. గంధర్వాదులందరూ తిరిగి వెళ్ళిపోయిన పిమ్మట కూడా ఆ సైనికులందరూ మితిమీరి త్రాగిన మద్యము మత్తుతో అట్లే పడి ఉండిరి. వారి శరీరమునకు పూసుకొన్న దివ్యమైన అగర చందనములు అట్లే ఉండెను. నలిగిన అనేక విధములైన ఆ దివ్య పుష్పమాలలో అచ్చటచ్చట పడి ఉండెను. శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండలోని 91వ సర్గము సమాప్తము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీరామార్పణమస్తు. జై శ్రీరామ్.